మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేస్తున్న వాక్యము దానియేలు గ్రంథము. దానియేలును గురించినటువంటి వర్తమానం మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దానియేలు బబులోను దేశానికి బానిసగా కొనుక్కోబడి అక్కడ వారి యొక్క పరిశుద్ధతను బట్టి, వారి యొక్క భక్తిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దానియేలు ఆ దేశంలో ఒక ప్రధానుడుగా ఉన్నాడు. అయితే దానియేలు పూజిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. దానియేలు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ దేవుణ్ణి పూజించక మానడు అని ఆ దేశ ప్రజలు దానియేలుతో పని చేస్తున్న వారు దానియేలు మీద పగపట్టి ఏ విధముగానైనా ఇతన్ని పట్టించాలి అనే ఉద్దేశంతో ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు. ఒక నెల రోజుల పాటు రాజును తప్ప మరెవ్వరిని పూజ చేయకూడదు అని ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు. అయినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆ శాసనాన్ని లెక్క చేయకుండా అనుదినము యెరూషలేము తట్టు తిరిగి కిటికీ తెరిచి దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ విషయం చూచినటువంటి తన తోటి పనివారు, ఉద్యోగస్తులు ఆయనను పట్టివ్వడానికి బబులోను రాజు దగ్గరికి వచ్చారు. వచ్చి దానియేలు ఇలా చేస్తున్నాడు అని ఆయన్ని శిక్షించాలి, శాసనం ఎవరు ధిక్కరించకూడదు అని చెప్తారు. అప్పుడు ఆ రాజు ఎలానైనా దానియేలును తప్పించాలని ప్రయత్నం చేస్తాడు, కానీ వారు తప్పించడానికి అవకాశం లేని విధముగా వారు బలవంతం చేయడం వలన ఆ రోజు ఏం జరిగిందంటే దానియేలు ఆ శాసనాన్ని ధిక్కరించినందుకు తీసుకుని వచ్చి సింహాల బోనులో వేయడానికి వారు నిర్ణయించుకుని ఆ పనివారు వచ్చి ఆ దానియేలును పట్టుకుని సింహాల బోనులో వేశారు. అయితే అక్కడ రాజు ఏమంటున్నాడంటే, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్తారు. ఆయనకి తెలుసు దానియేలు యొక్క దేవుడు గొప్ప దేవుడని ఆ రాజుకు తెలుసు. అందుకే నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అని ఆయనతో చెప్తున్నాడు. దానియేలు ఏమీ భయపడలేదు, ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు అని ఆయనకు ఒక నమ్మకం ఉంది. మన తండ్రి అయిన దేవుడు సర్వలోకానికి దేవుడు, మరి ఏ దేవుడును లేడు. మన తండ్రి అయిన యెహోవా దేవుని లాంటి దేవుడు మరి ఎవ్వరూ లేరు. ఆయనే పూజనీయుడు, ఆయనే పూజార్హుడు అని దానియేలుకు బాగా తెలుసు. అందుకని ఏమి మాట్లాడకుండా సింహాల బోన్లో పడవేయాల్సి వచ్చినప్పుడు ఏమి మాట్లాడకుండా సింహాల బోన్లో పడవేయబడ్డాడు. అక్కడ దేవుడు ఆయన్ని అద్భుతంగా కాపాడాడు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఈ కీర్తనల గ్రంథంలో ఈ విషయం కూడా మనం చూస్తాం. 37వ కీర్తన 39, 40 వచనాలు చూసినట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. యెహోవాయే వారికి రక్షణ. ఆయన సేవిస్తున్న వారికి దేవుడు తప్పకుండా రక్షణ ఇస్తాడు. రక్షణాధారమైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి దేవుడు రక్షణ ఇస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. బాధ కలుగున్నప్పుడు కూడా ఆయనే మనకి ఆశ్రయదుర్గంగా ఉంటాడు అని ఈ వాక్యంలో మనకి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆసాపు రాసిన కీర్తన ఇదే. ఆసాపు తెలియజేస్తున్నాడు ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయనే రక్షణాధారము అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వారిని రక్షించును అంటున్నాడు. వారు యెహోవాను శరణుజొచ్చినప్పుడు వారిని కాపాడుతాడు, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించును అని కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దానియేలు మన గొప్ప దేవుణ్ణి ఆశ్రయించాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయనను విడిపించారు. భక్తిహీనుల ఎదుట ఆయన్ని విజయోత్సాహంతో ఆయన నిలబెట్టాడు. భక్తిహీనులు ఆయనను చూచి మన దేవుడే గొప్ప దేవుడు అని ఒప్పుకునేలాగున దానియేలు అక్కడ నిలబడ్డాడు. దేవుని ఆశ్రయించాడు కనుక, దేవుణ్ణి బలమైన విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండే బిడ్డ కనుక
దేవుడు తనకి ఆశ్రయం కలుగు చేశాడు, రక్షణ ఇచ్చాడు, విరోధుల చేతుల్లో నుండి ఆయన్ని కాపాడాడు. రాజు అంటాడు, నీ దేవుడే నిన్ను రక్షించును అంటాడు. నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అంటున్నాడు. అదే మాదిరిగా దేవుడు తనని రక్షించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనము దేని మీద ఆధారపడకూడదు, దేనిని చూడకూడదు, ఇరుగు పొరుగును చూడకూడదు, బంధువులను చూడకూడదు. ఎవరిని చూడాలి అంటే మన రక్షకుడైన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని కొన్న దేవుడు కనుక మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని ఆధారం చేసుకోవాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయన్ని సేవించాలి. ఇక్కడ దానియేలు అదే చేశాడు. తన దేవుడైన యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడగలడు అనే ధైర్యంతో ఆ సింహాల బోన్లోకి వెళ్ళాడు. అలాగే కాపాడబడ్డాడు. మనము కూడా ఆ విధముగానే మన దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏమి చింతపడకూడదు. ఏమన్నా సహాయం కావాలా, బిడ్డల విషయాల్లో ఏదన్నా సహాయం కావాలా, తప్పక దేవుడు తీరుస్తాడు. బిడ్డల మంచి భవిష్యత్తు కావాలా, తప్పక దేవుడు తీరుస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దానియేలు వలె దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు మనకు కూడా దానియేలుకు ఇచ్చిన గొప్ప విజయాన్ని మనకు కూడా ఇస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అదే చేశారు కదా. మా దేవుడు రక్షించకపోయినను మేము పూజ చేయము అన్నాడు. మా దేవుడు రక్షించే సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను మేము పూజ చేయమన్నాడు. అక్కడ చూసారా, దేవుని కోసం నిలబడ్డారు. మనం కూడా అలా నిలబడాలి. మనం కూడా మన దేవుణ్ణి గొప్ప చేయడానికి నిలబడాలి, మన దేవుణ్ణి మనము కీర్తించడానికి నిలబడాలి, మన దేవుణ్ణి మనము కొనియాడడానికి బలముగా నిలబడాలి. అప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు, మనకి గొప్ప దీవెనలు ఇస్తాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు ప్రభువా. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని ఎలా ఆధారం చేసుకోవాలో, మిమ్మల్ని ఎలా నమ్మాలో, మిమ్మల్ని ఎలా సేవించాలో దానియేలు ద్వారా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, వినుచున్న బిడ్డలు కూడా ప్రభువా, వారి భారం, వారి సమస్య అంతయు మీ మీదే వేసి నాయనా, వారి అక్కర అంతయు మీ మీదే వేసి ప్రభువా, మిమ్మల్ని ఆధారం చేసుకుని మేలులు పొంది మీకు సాక్షులుగా జీవించే కృప వారికి అందరికీ దయచేయగల దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.